హే గైస్, చెప్పి హియర్ వెల్కమ్ మై ఛానల్. ఈరోజు మనం ఫ్లాట్ట్రేడ్ ఏపీఐ గురించి అయితే మాట్లాడదాం. సో ఫస్ట్ అయితే మీరు ఫ్లాట్ట్రేడ్ ఏపీఐని తీసుకోవడానికి మీకు ఫ్లాట్ట్రేడ్ అకౌంట్ ఉండాలి. ఓకే, వన్స్ మీకు అకౌంట్ క్రియేట్ అయ్యాక మీరు flattrade.in అయినా వెళ్ళచ్చు, లేదంటే మీ ఆర్డర్స్ బుక్లోకి వెళ్ళి అక్కడ ట్రేడ్ హిస్టరీ మీద క్లిక్ చేస్తే ఈ వెబ్సైట్ అనేది వస్తుంది. సో అక్కడ నుంచి మీరు పై అని ఉంటుంది కదా, ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇట్లాగా కనిపిస్తుంటుంది అనమాట. సో మీకు ఒకవేళ ఏపీఐ కీస్ లేకపోతే మీరు ఫస్ట్ క్రియేట్ ఏపీఐ కీ అని మీరు క్లిక్ చేస్తే మీకు డీటెయిల్స్ అడుగుతుంది. సో ఇక్కడ యాప్ నేము, నెక్స్ట్ షార్ట్ కట్ నేము అది ఎంటర్ చేసినా పర్లేదు. అండ్ నెక్స్ట్ రీడైరెక్ట్ యూఆర్ఎల్ అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది నేను google.com www.google.com అయితే ఇచ్చేసాను. పోస్ట్ బ్యాక్ యూఆర్ఎల్ కూడా అదే ఇచ్చేసాను. అండ్ ఇక్కడ డిస్క్రిప్షన్లో ఏదో ఒకటి రాయండి. అండ్ ఇక్కడ క్లిక్ చేశాక క్రియేట్ మీద సబ్మిట్ చేస్తే మీకు ఇట్లాగా క్రెడెన్షియల్స్ అని క్రియేట్ అవుతాయి అనమాట. ఇక్కడ నేను ఇచ్చిన రీడైరెక్ట్ యూఆర్ఎల్, పోస్ట్ బ్యాక్ యూఆర్ఎల్, అండ్ నాకు ఇక్కడ ఏపీఐ కీ అయితే జనరేట్ అయింది. అండ్ దీని మీద క్లిక్ చేస్తే మనకి సీక్రెట్ కీ అయితే పాపప్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఫ్లాట్ట్రేడ్ వచ్చేసి జీరో బ్రోకరేజ్ ప్లాట్ఫామ్. ఓకే, సో మీరు ఎవరైనా అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన రెఫరల్ లింక్ అనేది ఉంటుంది, కన్సిడర్ చేయండి. అలాగే ఇప్పుడు నేను ఏదైతే ఏపీఐకి సంబంధించిన ప్రాసెస్ చూపిస్తున్నాను, అంటే మీరు టోకెన్ జనరేషన్ ప్రాసెస్ని చూపిస్తున్నాను కదా. సో ఆ కోడ్ అంతా మీకు కావాలనుకుంటే, ఒకవేళ మీరు నా రెఫరల్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసుకుంటే అప్పుడు నేను ఆ కోడ్ అంతా మీకు సెండ్ చేస్తాను. ఇదైనా కానీ ధన్ అకౌంట్లో అయినా మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుంటే, సో ఈ ఫ్లాట్ట్రేడ్కి సంబంధించిందైనా లేకపోతే ధన్కి సంబంధించిందైనా నేను ఆ కోడ్ అంతా మీకు అయితే సెండ్ చేస్తాను, ఎలా జనరేట్ చేసుకోవాలని. ఇక్కడ ఇవి మనకి యూట్యూబ్లో కూడా దొరకట్లేదు అనమాట. సో నేనే 3-4 టైమ్స్ ట్రై చేసిన తర్వాత ఇది సక్సెస్ఫుల్ అయింది. ఓకే, అందుకే దీన్ని సింపుల్ వేలో మీకు చెప్పాలనుకుంటున్నాను. నేను చూసినవి కూడా కాంప్లెక్సే, ఒకే ఒక అతను చెప్పారు కానివ్వండి, అది చాలా కాంప్లెక్స్గా అనిపించింది అనమాట. అండ్ దాంట్లో ఫుల్ ఆఫ్ ఎర్రర్స్ కూడా వస్తున్నాయి. సో దీన్ని మనం కొంత మాన్యువల్గా కొంత ఆటోమేషన్గా అయితే మనం చూస్తున్నాము. సో ఫస్ట్ అయితే మనకి ఓటీపీని ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి మనకి టీఓటీపీ ఉంటుంది కదా, సో దాన్ని జనరేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఓకేనా. సో వన్స్ మీరు క్రియేట్ చేసుకున్నాక ఇక్కడ మీ డేటా అయితే ఇవ్వాల్సి ఉంటుంది, పాస్వర్డ్, ఓకే, టీఓటీపీకి. ఓకే, టీఓటీపీకి అంటే మీకు ప్రొఫైల్లోకి వెళ్తే, మీ ఫ్లాట్ట్రేడ్ అకౌంట్ ప్రొఫైల్లోకి వెళ్తే మీకు అక్కడ సెక్యూరిటీ అని ఉంటుంది. సెక్యూరిటీ మీద క్లిక్ చేస్తే అప్పుడు మీకు ఇక్కడ టీఓటీపీ కీ అని కనిపిస్తుంది. ఒక క్యూఆర్ కోడ్ కనిపెట్టి దాని కింద కోడ్ ఉంటుంది, దాన్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తే సరిపోద్ది. నెక్స్ట్ ఏపీఐ కీ అంటే మీ ఏపీఐ ప్యానల్లోకి వెళ్తే, సారీ, ఈ వాల్డర్ ట్రేడ్ ఉంది కదా, సో దీంట్లోకి వెళ్తే మీకు ఏపీఐ కీ ఇదనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి సీక్రెట్ కీ అంటే సీక్రెట్ కీ, దీని మీద క్లిక్ చేస్తే మీకు సీక్రెట్ కీ అయితే కనిపిస్తుంటుంది. ఓకే, సో అక్కడి వరకు క్లియర్ కదా. సో యూజర్ ఐడి అంటే మీ యూజర్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది. సో మనం ఇదంతా కూడా గిట్లోను ఇదంతా మీకు అవసరం లేదు. దీంట్లో ఒక ఫైల్ ఉంటుంది అనమాట. మీరు డైరెక్ట్గా యూఆర్ఎల్ లోపలికి వెళ్ళేసి డిస్ట్ని క్లిక్ చేశారనుకోండి, సో ఈ ఫైల్ ఉంది కదా, ఈ ఫైల్ని మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, దీని మీద క్లిక్ చేశాక మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ డౌన్లోడ్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేశాక డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, లేదంటే మొత్తం దాన్ని క్లోన్ చేసైనా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఆ ఫోటోని క్లోన్ చేసాకైనా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్నాక ఆ ఫైల్ ఒక్కదాన్నైనా అప్లోడ్ చేయండి, లేదా మొత్తం అప్లోడ్ చేసినాక ఆ ఫైల్ అయినా సపరేట్ చేసి దీనిలో అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది కోలాబ్ ప్లాట్ఫామ్. మీరు ఒకవేళ లోకల్లో ఓపెన్ చేస్తుంటే సేమ్ డైరెక్టరీలో అంటే సేమ్ ఫోల్డర్లో ఈ ఫైల్ని అయితే పెట్టుకొని నెక్స్ట్ కమాండ్ మీరు పిప్ ఇన్స్టాల్ నోరెన్ రెస్ట్ ఏపీఐ అని ఈ ఫైల్ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది, ఈ వీళ్ళేది. ఓకే, సో దీన్ని రన్ చేస్తే మనకి ఇది ప్రాసెస్ అయ్యి ఇన్స్టాల్ అయిపోద్ది అనమాట. అండ్ సమ్ లైబ్రరీస్ మనం ఇన్స్టాల్ చేస్తున్నాం ఇక్కడ, సరే ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇవన్నీ బేసిక్ పైథాన్ లైబ్రరీస్, ఇవన్నీ మీరు ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం ఏం చేస్తామంటే, ఇక్కడ ఏపీఐ యూఆర్ఎల్ ఉంది కదా, సో ఈ ఏపీఐ యూఆర్ఎల్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకునే ముందు ఇక్కడ ఏపీఐ కీలో నేను నా కీ ఇచ్చున్నాను. ఓకే, ఇక్కడ హైలైట్ చేసిందంతా కూడా నాకు సంబంధించిన కీ. ఓకే, సో మీకు సంబంధించిన కీ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో కాపీ చేసుకున్నాక యూఆర్ఎల్ని మీరు జస్ట్ ఇక్కడికి వచ్చేసి గూగుల్లో సెర్చ్ బార్లో పేస్ట్ చేయండి, దాన్ని సెర్చ్ చేయండి. ఎంటర్ చేస్తే మీరు సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అది డీటెయిల్స్ అడుగుతుంది. ఓకే, సో ఇక్కడ మనం FT025065 ఇది నా అడ్రస్సు. అండ్ ఇప్పుడు పాస్వర్డ్ని కూడా ఎంటర్ చేస్తాను. ఓకే,
అండ్ నెక్స్ట్ నా టీఓటీపీని కూడా ఎంటర్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే, నెక్స్ట్ లాగిన్ చేస్తున్నాను. ఇప్పుడు లాగిన్ చేసిన తర్వాత నాకు ఒక కోడ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇది మన రీడైరెక్ట్ URL, మనం అక్కడ ఏది ఇస్తే అక్కడికి రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ రీడైరెక్ట్ అయిన తర్వాత ఈ కోడ్ అని వచ్చింది కదా, సో ఇక్కడ వరకు క్లయింట్ ముందు అండ్ సింబల్ ఉంది, అక్కడ వరకు నేను అయితే కాపీ చేస్తున్నాను. ఇది ఎక్కువసేపు వ్యాలిడేట్లో ఉండదు కాబట్టి వీలైనంత తొందరగా ఈ ప్రాసెస్ని మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో నేను ఇక్కడికి వచ్చేసి దీన్ని పేస్ట్ చేస్తున్నాను. ఇంకేం చేయనక్కర్లేదు. ఈ కాపీ చేసిన తర్వాత, ఈ కోడ్ని కాపీ చేసిన తర్వాత మనం దీన్ని రన్ చేస్తే ఈ మొత్తాన్ని మనకి ఇక్కడ టోకెన్ అయితే జనరేట్ అవుతుంది అనమాట. ఈ టోకెన్ మనకి నెక్స్ట్ అంటే ఈరోజు మొత్తం వ్యాలిడేట్ అవుతుంది అనమాట. ఓకేనా, సో ఈ టోకెన్ జనరేట్ చేసేంత వరకు చాలా టఫ్గా అయితే వీళ్ళు ప్రిపేర్ చేస్తారు దీన్ని. నేను మీకు సింపుల్గానే చెప్పాను అనుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు మనకి టోకెన్ జనరేట్ అయింది. ఇప్పుడు నేను జస్ట్ కనెక్షన్ అయితే తీసుకొస్తున్నాను. ఇప్పుడు పొజిషన్స్ గెట్ చేస్తున్నాం. ఇక్కడ పొజిషన్స్, ఓపెన్ పొజిషన్స్ ఏం లేవు దీంట్లో. అండ్ ఇక్కడ మనం ఎక్స్పైరీ క్వాంటిటీ అవన్నీ ఇచ్చేస్తున్నాం. అండ్ ఇది PNLకి సంబంధించింది. ఇది నేను సపరేట్గా అంటే నేను ఒక ఆటోమేషన్ రాసుకుంటే ఈ కోడ్ అంతా రాసుకున్నాను. ఇప్పుడు మీకు జస్ట్ ఒక ఆర్డర్ని ఎలా ప్లేస్ చేయాలని దాని గురించి చెప్తాను చూడండి. సో ప్లేస్ ఆర్డర్ అని కదా, సో ట్రై మెథడ్ రాసుకున్నాం, ట్రై ఎక్సెప్ట్ మెథడ్ రాసుకున్నాం. ఇక్కడ ft.place order బై ఆర్ సెల్ అంటున్నాం. సో దానికి సంబంధించిన ఆర్డర్ టైప్ని అయితే ఇక్కడ నేను సెండ్ చేస్తున్నాను. ప్రొడక్ట్ M అంటే నార్మల్ అని అర్థం. ఓకే, CNC అంటే మనకి మనం ఇంట్రాడేలో అయితే ఇంట్రాడే అని పెట్టుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి నేను ఎక్స్చేంజ్ NFO తీసుకున్నాను. అంటే మనకి ఆప్షన్స్లో ప్లేస్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇక్కడ సింబల్ ఐడిని అయితే పంపిస్తున్నాం, మార్కెట్ ఆర్డర్లోనే పంపిస్తున్నాను దీన్ని. ఓకే, సో ప్రైస్ లిమిట్ కాదు కాబట్టి, మార్కెట్ కాబట్టి ప్రైస్ 0, ట్రిగర్ ప్రైస్ ఏం లేదు. ఓకే, మనం స్టాప్ లాస్ ఆర్డర్ పెట్టట్లేదు కాబట్టి ట్రిగర్ కూడా ఏం పెట్టట్లేదు అనమాట. ఓకే, రిమార్క్స్లో మై ఆర్డర్ ID అని రాస్తున్నాను. ఆర్డర్ నాట్ ప్లేస్, ఒకవేళ ఆర్డర్ ప్లేస్ అయిపోతే ఆర్డర్ నాట్ ప్లేస్డ్ అని పడుతుంది. ఎగ్జెప్షన్లో రీజన్ ఏంటనేది వస్తుంది మనకి. ఓకే, దీన్ని రన్ చేస్తున్నాను. నెక్స్ట్ మనం ఇక్కడ నేనైతే సింబల్ ఇచ్చాను, ప్రస్తుతానికి ఎక్స్పైరీదే సింబల్ ఇచ్చాను. 44,800 CE 150 క్వాంటిటీ, టైపు ఆర్డర్ టైప్ వచ్చేసి సెల్ చేయమంటున్నాను. సో నేను దీన్ని సెల్ చేయమని చెప్పాను 150 క్వాంటిటీ. సో ఆర్డర్ అయితే ప్లేస్ అయింది. సో రిజెక్షన్ వచ్చింది. ఓకే, సో ఇక్కడ మనకి ఏమైంది, మార్జిన్ షార్ట్ ఫాల్ అయితే జరిగిందనమాట. సో అది మనం క్లియర్గా చూడొచ్చు. ఓకే, సో మార్జిన్ షార్ట్ ఫాల్ జరిగి మనకి ఆ ఎర్రర్ అయితే వచ్చింది. అంటే ఆర్డర్ ప్లేస్ అయింది, కాకపోతే మనం సెల్ చేసింది 150 క్వాంటిటీకి సంబంధించిన మార్జిన్స్ అనేవి మన అకౌంట్లో లేవు కాబట్టి అదైతే ఎర్రర్ చూపించింది. ఓకే, సో ఫర్దర్గా మీరు మెథడ్స్ని ఎక్స్ప్లోర్ చేయాలంటే మీరు ఇక్కడ సింపుల్గా ఈ గిట్హబ్ లింక్ మీదకి వచ్చేస్తే మీరు దీంట్లో ఏమేమి ఉన్నాయి అన్నీ కూడా మీకు కనిపిస్తుంటాయి అనమాట. అంటే ఏమేమి మెథడ్స్ మనం యూటిలైజ్ చేసుకోవచ్చు అనేది. సో ఇక్కడ కింద మనకి మంచిగా డాక్యుమెంటేషన్, ఒక్కొక్క మెథడ్ ఏం చేస్తుంది అనేది కూడా వీళ్ళు క్లియర్గా ఇచ్చేస్తున్నారు. ఒకవేళ మీరు ఇక్కడ గెట్ ఆర్డర్ బుక్ మీద క్లిక్ చేస్తే మీకు ఆ మెథడ్ని ఎలా యూస్ చేయాలని దాని గురించి చూపిస్తుంటుంది. మీరు సెర్చ్ చేయాలనుకుంటే ఇక్కడ ఈ 3 లైన్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేసి మీకు ఎక్కడికి అంటే మీరు నెక్స్ట్ ఏ మెథడ్ యూస్ చేసుకోవాలో ఆ మెథడ్ మీద క్లిక్ చేస్తే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం సెర్చ్ స్క్రిప్ట్స్ అంటున్నాం. ఓకే, సో ఆ మెథడ్కి తీసుకెళ్తుంది. సో ఇది యూస్ చేశాక, ఈ మెథడ్ని యూస్ చేశాక మనకి ఈ రిజల్ట్ అయితే కనిపిస్తుంది అనేది అవుట్పుట్గా చూపిస్తున్నారు. ఓకే, డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్తో అయితే డాక్యుమెంటేషన్ నీట్గానే ప్రిపేర్ చేస్తున్నారు. సో ముందు అయితే మీరు టోకెన్ జనరేట్ చేసుకుంటే అప్పుడు మీరు మిగతా మెథడ్స్ అన్నిటిని కూడా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ మీ అల్గారిథమ్స్ని కూడా ఆటోమేషన్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది అనమాట. సో ఒకవేళ మీరు ఫ్లాట్ట్రేడ్లో కానీ అకౌంట్ కానీ లేకపోతే నా లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసుకుంటే నేను ఈ స్క్రిప్ట్ని అయితే ఫ్రీగా ఇస్తాను. అలాగే మీరు ధన్లో అకౌంట్ ఓపెన్ చేసుకున్నా కూడా ఈ స్క్రిప్ట్ని అయితే మీరు ఫ్రీగానే పొందవచ్చు. ఒకవేళ నేను ధన్లో కానీ ఇలాంటి కోడ్ మళ్ళీ రాస్తే, ఏపీఐకి సంబంధించిన టోకెన్ జనరేషన్ కోడ్ని మళ్ళీ నేను రాస్తే ఆ కోడ్ని కూడా మీకు అప్పుడు ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తాను. ఓకే, కన్సల్ట్ చేయండి. ధన్ అయినా ఈ ఫ్లాట్ట్రేడ్ అయినా, ఫ్లాట్ట్రేడ్ 0 బ్రోకరేజ్. ఓకే, సో ఇది వీడియో మీకు అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.